హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ వ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడొక్కడ స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూజ్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రెగ్యులర్ లైఫ్లో యూజ్ అవుతుంది, మీకు వర్క్ అవుతుంది అనుకుంటే కూడా తప్పకుండా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అవుతుంది. ఫస్ట్ టిప్, మనము రెగ్యులర్గా ఇంట్లో హ్యాండ్ వాష్ని అయితే వాడుతూ ఉంటాము. కొన్నిసార్లు ఏంటంటే హ్యాండ్ వాష్ కంప్లీట్ అయిపోయింది, ఎమర్జెన్సీగా కావాలి అనుకున్నప్పుడు ఇంట్లోనే సింపుల్గా తక్కువ ఖర్చుతోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. దానికోసం కొంచెం గోరువెచ్చని వాటర్ తీసుకొని అందులో మనకి కావాలి ఏది ఒక యాడ్ చేయాలి. ఒకవేళ షాంపూ వద్దు అనుకున్న వాళ్ళు సోప్ యూస్ చేసిన తర్వాత లాస్ట్లో చిన్న చిన్న పీసెస్ మిగులుతాయి కదా, అన్ని కూడా చిన్నగా తురుముకొని ఈ వాటర్లో వేసి కరిగిన తర్వాత ఒక లిక్విడ్ టెక్చర్లోకి వచ్చేస్తుంది. దాన్నైనా సరే ఈ బాటిల్లో వేసి హ్యాండ్ వాష్ లాగానైతే వాడుకోవచ్చు. మనం తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఈజీగా సింపుల్గా హ్యాండ్ వాష్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీంతో కనుక మనం హ్యాండ్ వాష్ చేసుకున్నా కూడా చాలా మంచి అవుతుంది. మనం హ్యాండ్ వాష్తో క్లీన్ చేసుకుంటే ఎంత మంచి స్మెల్ వస్తుందో ఇందులో కూడా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. మనకి తక్కువ ఖర్చుతోనే సింపుల్గా ఎప్పుడైనా నెక్స్ట్ టిప్, మనలో చాలా మంది ఇళ్ళలో కూడా కామన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే ఎలుకలు అనేది ఎక్కువగా తిరుగుతుంటాయి. ఇంట్లో ఎలుకలు ఉండడం వల్ల చార్జర్ కేబుల్స్ కానీ, టీవీకి రిలేటెడ్ వైర్స్ కానీ, మన ల్యాప్టాప్కి రిలేటెడ్ వైర్స్ కానీ అన్నీ కూడా పాడు చేస్తాయి. అలాంటప్పుడు మనం ఎన్ని మందులు ఎన్ని తీసుకొచ్చి పెట్టినా కూడా పనిచేయట్లేదు అనుకున్నప్పుడు ఒకసారి ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఒకటి బాగా పండిన టమాటాని అయితే తీసుకోవాలి. దానికి కొంచెం అట్రాక్టివ్గా కలర్ఫుల్గా ఉండే టమాటాని అయితే తీసుకొని దానిపైన ఒక నాప్థలిన్ ట్యాబ్లెట్ను ఇలా పౌడర్ లాగా చేసి వేసుకోవాలి. నాప్థలిన్ ట్యాబ్లెట్కి ఎలుకలు అనేది అట్రాక్ట్ అయ్యి అవి తిని తొందరగా చనిపోతాయి. చిన్నపిల్లలు అలాగే పెట్స్ ఉన్న వాళ్ళకి కేర్ఫుల్గా ఉండండి. ఎందుకంటే చిన్నపిల్లలకు తెలియక తిన్నారు అనుకోండి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. వాళ్ళకి అందకుండా దూరంగా ఉండే లాగా పెట్టుకోండి. వాళ్ళు లేవకముందే వాటిని అయితే రిమూవ్ చేసేయండి. నెక్స్ట్ ఈ టిప్ వర్క్ అనుకునే వాళ్ళు ఇవి కూడా ట్రై చేయొచ్చు. ఇలా చేసినా సరే ఇంట్లో ఒక్క ఎలుక కూడా కనిపించదు. మనం ఇంట్లో యూస్ చేయని లేదు అంటే ఎక్స్పైరీ అయిపోయిన డోలో 650 ట్యాబ్లెట్స్ ఉంటాయి కదా, వాటిని ఒకటి తీసుకోవాలి. వాటినైతే ఇలా మెత్తగా పౌడర్ లాగా చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. అందులోనే మనకి ఒక 1 or 2 టేబుల్ స్పూన్స్ వరకు గోధుమ పిండిని అయితే వేసుకోవాలి. ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చిన్న చిన్న ఉండల్లాగానైతే చేసుకోవాలి. వీటిని ఎలుకలు ఎక్కువగా ఎక్కడైతే ఏ ప్లేస్లోనైతే తిరుగుతాయో ఆ ప్లేస్లో పెట్టి పడుకోవాలి. అలాగే ఇందులోనే కొంచెం బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకోవాలి. ఈ మూడింటిని మంచిగా మిక్స్ చేసేసుకొని ఎలుకలు తిరిగే ప్లేస్లో కనుక పెట్టామో అనుకోండి, ఇవి తిని ఎలుకలు అయితే చనిపోతాయి. మెయిన్గా పిండి కానీ వెజిటేబుల్స్ కానీ చూసినప్పుడు ఎలుకలు అయితే ఈజీగా బయటకు వచ్చేస్తాయి. ఈ చిన్న చిన్న ఉండల్ని ఎక్కడైతే పెట్టామో ఆ స్మెల్కి అవి తినేసి అయితే చనిపోతూ ఉంటాయి. సో బయట మనకి మెడికల్ షాప్స్లో కానీ బయట షాప్స్లో ఎలుకలు పోవడానికి చాలా రకాలుగా దొరుకుతూ ఉంటాయి. మనకి కెమికల్స్ అలాగే చిన్న చిన్న లిక్విడ్స్ కానీ. సో అదేది వాడాల్సిన అవసరం లేకుండా తక్కువ ఖర్చుతోనే ఇంట్లోనే ఈజీగా ఇలా కనుక ట్రై చేసాము అనుకోండి ఎలుకలు అయితే పోతాయి. నెక్స్ట్ టిప్, సమ్మర్ హాలిడే స్టార్ట్ అయిపోయిందంటే పిల్లలు అయితే ఇంట్లోనే ఉంటారు. మళ్ళీ స్కూల్ స్టార్ట్ అయ్యే వరకు వాళ్ళవైతే అన్నీ రెడీ చేసి అయితే పెట్టుకోవాలి. సమ్మర్లో మనం ట్యూషన్కి అయితే పంపిస్తూ ఉంటాం కదా, ఇలా చిన్న బ్యాగ్ పెట్టి పంపిస్తూ ఉంటాము. వాళ్ళు పెన్సిల్ షార్ప్నర్ యూస్ చేస్తూ ఉంటారు. పెన్సిల్ షార్ప్ చేసిన ప్రతిసారి ఆ డస్ట్ అంతా కూడా ఇలా బ్యాగ్లో వేయడం వల్ల బ్యాగ్ అంతా కూడా నల్లగా అయిపోతుంది, బ్యాగ్ అంతా కూడా చెత్త చెత్తగా అయిపోతుంది. అలా వేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఒక జ్యువెలరీ పర్స్ని వాళ్ళ బ్యాగ్ లోపల పెట్టేసి కనుక పెట్టి తర్వాత ఈ వేస్టేజ్ ఏదైతే ఉంటుంది కదా అదే అందులో వేశారు అనుకోండి, బ్యాగ్ నీట్గా ఉంటుంది, డస్ట్ అంతా ఒకే దగ్గర ఉంటుంది. ఎవ్రీడే వాళ్ళు ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత దీన్ని క్లీన్ చేసి పెట్టాము అనుకోండి, నెక్స్ట్ డే మళ్ళీ వాళ్ళైతే యూస్ చేసుకుంటారు. చిన్నప్పటి నుండే ఇలా కనుక అలవాటు చేసాము అనుకోండి వాళ్ళు కూడా నీట్గా మెయింటైన్ చేస్తారు. మనకి కూడా రోజు క్లీన్ చేసి వారానికి ఒకసారి ఉతికే బాధ అయితే తప్పుతుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్లలో కూడా ఇలాంటి సోప్ బాక్సెస్ అయితే వాడుతూ ఉంటాము. సోప్ బాక్సెస్ పైన డైరెక్ట్గా సోప్ అనేది పెట్టడం వల్ల కింద స్పేస్ అనేది తక్కువగా ఉండడం వల్ల వాటర్ అనేది కిందికి అయితే పోవు. అలాంటప్పుడు సోప్ అంతా నానిపోయి
మనకి 10-15 డేస్ వచ్చే సోప్ కాస్త 2-3 డేస్లోనే నానిపోయి ముద్దగా అయిపోతుంది. అలా నానిపోకుండా పడ్డ వాటర్ వెంటనే పోవాలి అంటే వీడియోలో చూపించినట్టుగా ఒక 2 క్యాష్ రబ్బర్స్, ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా వేసి దానిపైన కనుక సోప్ ప్లేస్ చేసాము అనుకోండి, ఈవెన్ వాటర్ పడ్డా సరే కిందికి అనేది వెంటనే వెళ్ళిపోతాయి. దీనివల్ల సోప్ అనేది నానిపోకుండా ఉంటుంది, ఎక్కువ రోజుల వరకు అయితే వస్తుంది. నెక్స్ట్ టిప్, చాలామంది డైలీ దీపారాధన చేసే అలవాటు ఉంటుంది. ఒకేసారి 1/2 kg 1/2 kg పూలను అయితే తెచ్చి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా. అలా తెచ్చుకున్నప్పుడు ఏంటి అంటే పూలు వేసవి కాలంలో తొందరగా పాడైపోతాయి. సమ్మర్లో హీట్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి పువ్వులు అమ్మే వాళ్ళు కూడా ఎక్కువగా వాటర్ చల్లుతూ ఉంటారు. దానివల్ల పువ్వులు అనేది తొందరగా వాడిపోతూ ఉంటాయి. అలా పూలు అనేది వాడిపోకుండా ఉండాలి అంటే మనకి వీడియోలో చూపించినట్టుగా ఒక బాక్స్ తీసుకొని అందులో అడుగున టిష్యూ పేపర్ అయితే వేసుకోవాలి. టిష్యూ పేపర్ వేసేసి అందులోనే మంచిగా ఉన్న ఫ్లవర్స్ని సపరేట్ చేసుకోవాలి. అంటే రిక్కలు రాలిపోయినా కొంచెం వాడిపోయినట్టున్నా కూడా ఆ ఫ్లవర్స్ని అయితే పెట్టుకోవద్దు. ఎందుకంటే వాటి వల్ల రిమైనింగ్ ఫ్లవర్స్ అనేవి తొందరగా పాడైపోతాయి. అందులో ఉండే తేమ పోవడానికి కొన్ని బియ్యంని చల్లుకోవాలి. అలాగే పైనుండి ఇంకొక టిష్యూ పేపర్ కనుక పెట్టాము అనుకోండి, మనకి 1 month వరకైనా సరే చాలా ఫ్రెష్గా ఉంటాయి. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో డైలీ చెత్తను ఎత్తడానికి ఇలాంటి చెత్త చాటలను అయితే వాడుతూ ఉంటాము. చెత్త చాటలను ఏంటంటే తడి చెత్త, పొడి చెత్త అన్ని రకాలు ఈ చెత్త చాటతోనే ఎత్తుతూ ఉంటాము. మెయిన్గా తడి చెత్త అలాంటిది ఎత్తినప్పుడు అంతా ఆ చెత్త చాటకే చెత్త అంతా ఉండిపోతూ ఉంటుంది. ప్రతిరోజు వాష్ చేసి క్లీన్ చేయాల్సి వస్తుంది కదా. అలా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఒక యూజ్ అండ్ త్రో కవర్ ఉంటుంది కదా, ఆ కవరు ఇలా చెత్త చాటకి ఎత్తేసి డైరెక్ట్ చెత్తను ఎత్తేసి కవర్ని రిమూవ్ చేసి డస్ట్బిన్లో కనుక వేసాము అనుకోండి, మన పని ఈజీ అవుతుంది. ప్రతిరోజు వాష్ చేసి క్లీన్ చేయాల్సిన బాధ కూడా తప్పుతుంది. నెక్స్ట్ టిప్, ఇలాంటి బాక్సెస్ అయితే మనం ఏదైనా కేక్స్ కానీ చాక్లెట్స్ కానీ కొనుక్కున్నప్పుడు ఇలాంటి ఎంటీ బాక్సెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, మనం వాటిని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. పడేయాల్సిన అవసరం లేకుండా మనము సమ్మర్ కదా, పిల్లలతో ఎక్కడైనా ట్రావెలింగ్ జర్నీ చేసినప్పుడు ఏంటి అంటే కంపల్సరీ వాళ్ళ ట్యాబ్లెట్స్, సిరప్స్ అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా. డైరెక్ట్ హ్యాండ్ బ్యాగ్లో కానీ లగేజ్ బ్యాగ్లో కానీ వేసాము అనుకోండి, కొన్నిసార్లు అవైతే లీక్ అయిపోయి డ్రెస్సెస్ అన్నీ కూడా పాడైపోతాయి. అలా మిస్ అవ్వకుండా, లీక్ అవ్వకుండా ఉండాలి అంటే ఇలాంటి బాక్స్లో వేసి హ్యాండ్ బ్యాగ్లో కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎక్కడికి వెళ్ళినా కూడా ఈజీగా దొరుకుతాయి. అలాగే అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, మనకి తీసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా ఇలాంటి 2 types ఆఫ్ స్క్రబ్బర్స్ని అయితే వాడుతూ ఉంటాము. స్టీల్ స్క్రబ్బర్, గ్రీన్ స్క్రబ్బర్స్ బౌల్స్ క్లీన్ చేయడానికి. మనం డైలీ బౌల్స్ క్లీన్ చేసి నార్మల్ వాటర్తో వాష్ చేసి పక్కన పెడుతూ ఉంటాం. దానివల్ల అందులో బ్యాక్టీరియా, ఫంగస్ ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. మన బాత్రూంలో ఉండే బ్యాక్టీరియాతో కంపేర్ చేస్తే దీనిపైన 50% ఎక్కువగా ఉంటుందట. నేను రీసెంట్గానే చూశాను. సో అందుకనేసి నేను స్క్రబ్బర్స్ అనేది ఎవ్రీడే నైట్ పడుకునే ముందు తప్పకుండా ఇలానైతే క్లీన్ చేస్తాను. కొన్ని హాట్ వాటర్ తీసుకొని అందులోనే కొంచెం సాల్ట్ అలాగే బేకింగ్ సోడా వేసి ఒక 15 minutes to 20 minutes అందులో నానబెట్టుకోవాలి. ఒకవేళ ఓవర్ నైట్ అంతా నానబెట్టుకున్నా పర్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ నుండి తీసేసి నార్మల్ వాటర్తో వాష్ చేసి మనం బౌల్స్ కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, అందులో ఉండే బ్యాక్టీరియా, వైరస్ అంతా కూడా పోతుంది. మీకు కనిపిస్తుంది కదా, జస్ట్ ఒక 15 minutes నేను వాటర్లో వేసినందుకే అందులో ఉండే అంత డస్ట్, ఫుడ్ పార్టికల్స్ అన్నీ బయటకు వచ్చాయి. సో మీరైతే తప్పకుండా ఓవర్ నైట్ దాన్ని అలా నానబెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ తీయండి. అలాంటి వల్ల మనకి కానీ పిల్లలకి కానీ ఎలాంటి ఇన్ఫెక్షన్స్, హెల్త్ ఇష్యూస్ అయితే రాకుండా ఉంటాయి. నెక్స్ట్ టిప్, ఎప్పుడైనా సరే మిస్ అయ్యి మన బట్టల మీద ఆయిల్ కానీ ఆయిల్ మరకలు కానీ పడ్డాయి అనుకోండి, మిస్ అయ్యి మనం దాన్ని సోప్తో కానీ లిక్విడ్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి, ఆ మరక అస్సలే పోదు. అలాగే మనం సోప్ కానీ లిక్విడ్ కానీ అప్లై చేస్తే ఆ మరక అనేది స్ప్రెడ్ అయిపోయి వేరే ప్లేస్లో కూడా అంటుతుంది. సో ఎప్పుడైనా సరే సోప్ కానీ లిక్విడ్ కానీ వేయకుండా ఇలా సింపుల్గా ట్రై చేయండి. మనం ఇంట్లో యూస్ చేసే టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ టాల్కమ్ పౌడర్ వేసి ఒక 10 minutes అలానే వదిలేయాలి. 10 minutesలోనే ఆ ఆయిల్ అంతా కూడా ఈ టాల్కమ్ పౌడర్ అనేది పీల్ చేస్తుంది. సో మీకు కనిపిస్తుంది కదా, ఇలా ముద్దలు ముద్దలుగా అయిపోతుంది. తర్వాత యూజ్ అయిన టూత్ బ్రష్తో ఇలా రబ్ చేసాము అనుకోండి, ఆయిల్ అంతా కూడా బయటకు అనేది వచ్చేస్తుంది. తర్వాత ఒక్కసారి వాటర్లో పెట్టేసి ఒకసారి రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి, మరక అనేది వెంటనే వదిలిపోతుంది. ఇలా క్లీన్ చేసిన తర్వాత తప్పకుండా ఎండ తగిలే ప్లేస్లోనే దాన్ని అయితే ఆరబెట్టాలి. ఎండ తగలడం వల్ల మనకి మరక అనేది కనిపించకుండా పోతుంది. అసలు ఎక్కడ పడ్డదో కూడా తెలియకుండా ఈజీగా పోతుంది. ఇలా మనం సోప్తో లిక్విడ్తో పని లేకుండా జస్ట్ టాల్కమ్ పౌడర్ వేసి కనుక క్లీన్ చేయండి, చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, మన ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అనుకోండి, వాళ్ళు ఏజ్ పెరిగిన కొద్దీ వాళ్ళ టీషర్ట్స్ అయితే చిన్నగా అయిపోతూ ఉంటాయి కదా, ఆ టీషర్ట్స్ అని మనం వేస్ట్ అని పక్కన పడేస్తూ ఉంటాము. పడేయాల్సిన అవసరం లేకుండా వీడియోలో చూపించినట్టుగా దాన్ని మంచిగా రీయూజ్ అయితే చేసుకోవచ్చు. మన అందరి ఇళ్ళలో కూడా కామన్గా
మిక్సీని అయితే వాడుతూ ఉంటాం కదా, మనకి మిక్సీని యూస్ చేసి అలానే పక్కన పెట్టడం వల్ల మెయిన్గా వైట్ మిక్సీ అనుకోండి, దానిపైన ఎక్కువ డస్ట్ అనేది పట్టేసి మొత్తం మురికి జిడ్డుగా అయిపోతూ ఉంటుంది. దానికోసం అని సపరేట్గా మనకు ఆన్లైన్లో కవర్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. మనం డబ్బులు పెట్టి కొనాల్సిన పని లేకుండా సింపుల్గా వాళ్ళ టీషర్ట్ ఉంటుంది కదా, టీషర్ట్ని తీసుకొని ఇలా రివర్స్ చేసి హ్యాండ్స్ దగ్గర ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసుకోవాలి. తర్వాత రిమైనింగ్ పార్ట్ని అంతా కూడా ఇలా వీడియోలో చూపించినట్టుగా క్లోజ్ చేసేసి మిక్సీకి కనుక సెట్ చేసాము అనుకోండి, ఎగ్జాక్ట్గా సెట్ అయిపోతుంది. ఇంట్లోనే మనం రూపాయి ఖర్చు లేకుండా మిక్సీ కవర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా చేయడం వల్ల మిక్సీ నీట్గా ఉంటుంది, ప్రతిసారి క్లీన్ చేయాల్సిన బాధ కూడా ఉండదు. నెక్స్ట్ టిప్, మనం కుక్కర్లోనైతే ఎక్కువగా కర్రీస్, రైస్, పప్పు అలాంటివి అయితే వండుతూ ఉంటాము. కొన్నిసార్లు నాన్ వెజ్ కర్రీస్ అలా చేసినప్పుడు ఆ స్మెల్ అంతా కుక్కర్ అడుగు బాగానే పట్టేస్తుంది. మెయిన్గా ఫిష్ కర్రీ కానీ లేదు అంటే నాన్ వెజ్ కర్రీస్ ఆయిల్ స్మెల్ అయితే ఎక్కువగా పట్టేస్తూ ఉంటుంది కదా. ఆ స్మెల్ పోవాలి అంటే మనము విమ్ లిక్విడ్తో కానీ అలాగే విమ్ సోప్తో ఎంత క్లీన్ చేసినా పోదు. ఇలా సింపుల్గా బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, ఆకుల్ని తీసుకొని ఇలా వెలిగించి ఆ కుక్కర్లో వేసి ఒక 15 మినిట్స్ మూత పెట్టి అలానే వదిలేయాలి. ఆ కుక్కర్ ఏదైతే ఆ ఘాటు స్మెల్ ఉంటుంది కదా, ఆ స్మెల్కి ఆయిల్ స్మెల్ అంతా కూడా పోతుంది. కుక్కర్ అనేది చాలా నీట్గా అయిపోతుంది. ఐ హోప్ టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నా. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. ఫర్దర్గా మీకు ఎలాంటి టిప్స్ కావాలో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.